सब बाइबल खोल दीजिए। బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యం పైన ధ్యానం ఉంచండి. बाइबल खोलकर प्रभु के वचन की ओर ध्यान कीजिए। అటు ఇటు తిరగబాకండి. इधर उधर मत घूमिए। దేవుని సన్నిధిలో కూర్చుని జాగ్రత్తగా వినండి వాక్యం. प्रभु के सम्मुख बैठकर ध्यान से वचन को ఈ सुनिए। సమయం దేవుని వాక్యాన్ని వినడానికి మరి దేవుడు ఏర్పరిచిన దినం ఇది. ये समय प्रभु का वचन सुनने के लिए ही प्रभु ने तैयार किया है। మరి ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. इस समय को लापरवाही नहीं करना चाहिए। వాక్యం చెప్తుందంటే वचन कहता है సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. समय का सदुपयोग करो। పిల్లరా प्रियों, ఈ భూమి మీద మానవుడు యొక్క మరి జీవిత విధానాన్ని చూస్తే इस पृथ्वी पर इंसान के जीवन को देखें तो కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే ఈ యొక్క భౌతికమైనటువంటి పరిస్థితులను గమనిస్తే हमारे जीवन में होने वाले इन बाहरी विषयों पर अगर हम ध्यान दें तो అది దేవునితోటి కనుక మనము సరి చేసుకుంటే अगर प्रभु में रहकर उसको सुधार लेंगे तो కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. कुछ विषय हम सीख सकते हैं। అందుకే బైబిల్లో భక్తులు కూడా ఉపమానం లేకుండా ఏ మాటలు చెప్పలేదు. इसलिए बाइबल में भी भक्त लोगों ने बिना दृष्टांत के कुछ नहीं कहा है। ఈ భూమి మీద భౌతికమైన విషయాలని మరి చెప్తూ దానిలో అదృశ్యమైనటువంటి పరలోక విషయాలను కూడా పొందుపరిచారు. इस पृथ्वी पर होने वाले बाहरी विषयों के बारे में बताते हुए बाइबल में छुपी हुई बातों को परमेश्वर ने बताया है। ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే परमेश्वर की सोच है మనుషుల్ని పరిశీలించే దేవుడు. वो कि वो इंसानों को परखने वाला వారి परमेश्वर, హృదయాలను పరిశీలిస్తాడు. उनके हृदय को वो जांचता है। వీళ్ళకి భౌతిక విషయాలే అర్థం కానప్పుడు అదృశ్య విషయాలు ఏమర్థం అవుతాయని అర్థమైపోద్ది ఆయనకి. उनको समझ में आ जाएगा जब इनको बाहरी बातें ही नहीं समझ में आ रही तो अंदरूनी बातें कैसे समझ में आएंगी। ఇంక అదృశ్యమని ఏం తెలుస్తుంది వాళ్ళకి? तो अदृश्य जो बातें हैं वो इन्हें कैसे समझ में కంటికి आएंगी। కనపడే చెప్పినప్పుడే దాన్ని పోల్చుకోలేనప్పుడు దాన్ని అర్థం చేసుకోలేనప్పుడు जो आंखों के सामने दिखता है उसके बारे में बताते हैं तो समझ नहीं पा మరి रहे तो కనిపించనివి అదృశ్యమైన వాటిని ఎలా పోల్చుకోగలడు? जो दिखाई नहीं देता, जो अदृश्य है उसको वो कैसे पहचान सकता है। అది దేవుని యొక్క ఆయన యొక్క ఆ యొక్క పరిశీలనలో మనకు కనపడుతుంది. परमेश्वर जब जांचता है तब पता चल जाता है। పిల్లరా प्रियों, ఇదివరకు ఈ మొబైల్ ఈ రానప్పుడు जब मोबाइल नहीं थे అట్లాస్ ఉండేది. अटलास करके होता था। తెలుసా మీకు అట్లాస్ గురించి తెలుసా? एटलास जानते हैं आप? తెలిసే ఉంటది. पता होगा आपको। ఒకసారి एक बार ఒక ప్రయాణికుడు నాకు ఒక మంచి విషయం చెప్పాడు. एक यात्री ने एक अच्छी बात बताई। అతను ఏం చెప్పాడంటే उसने बताया నేను నా భార్య ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు जब मैं और मेरी पत्नी सफर के लिए निकले మేము మొట్టమొదటి చేసే పని ఏంటి తెలుసా? हम सबसे पहले क्या काम करते हैं ఒక पता है? రోడ్ అట్లాస్ తీసుకుంటాం. एक रोड का मैप लेते हैं, దాన్ని శ్రద్ధగా చదువుతాం. उसको अच्छे से पढ़ते हैं। ప్రయాణానికి మంచి రోడ్లు ఏవి అని చూస్తాం. सफर के लिए किधर से जाने से रास्ता अच्छा है మేము ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిందా मुझे అని చూస్తాం. हमें कितना किलोमीटर का सफर करना है ये देखते हैं। మార్గ మధ్యలో చూడదగినవి ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి? मार्ग में देखने वाली अच्छी अच्छी चीजें कौन सी हैं? ఒక రోజు ఎంత దూరం ప్రయాణం చేయగలము? एक दिन में हम कितना सफर कर सकते हैं ఆ ఖర్చు ఎంత అవుతుంది? और खर्च कितना होगा? ఆ వివరాలన్నింటినీ కూడా उन सब जानकारियों को लेकर అట్లాస్ సహాయంతో చూస్తారంట. एटलस की मदद से ही देखते थे। మా ప్రయాణంలో అట్లాస్ మా నిరంతర సహకారుడు అన్నాడు. उसने कहा हमारे सफर में हमेशा हमारा मददगार है अटलस। ఒక రోజులో एक दिन में అనేక మార్లు అట్లాస్ మేము సంప్రదిస్తాం. बहुत बार उस एटलस को देखते हैं हम, అది లేకుండా మాకు జరగదు बिना उसके हमारा काम नहीं चलता है। అని చెప్పిన విషయం उसने बताया। ఒకసారి నాకు కలిచాడు ఒక అతను. वो व्यक्ति मुझसे मिला, అదేంటి అని అడిగాను నేను. मैंने पूछा वो क्या है? అది అట్లాస్ అన్నాడు. उसने कहा वो एटलस है। ఎందుకు అన్నాను. मैंने कहा क्यों? ఈ విషయం చెప్పాడు. उसने ये बातें बताई। నాకు కొంచెం చెట్లు ఆలోచన వచ్చేసింది. थोड़ी देर में मेरे अंदर विचार आ गया। ఓహో, ఇది భౌతికంగా చూస్తే अगर बाहरी रूप से देखा जाए तो ఒక మానవుడు తన ప్రయాణంలో అతనికి ఒక మార్గదర్శకంగా ఉన్నది. एक इंसान के सफर में उसको मार्ग दिखाने वाला है वो। మరి ఆధ్యాత్మికంగా చూస్తే మనకి और आत्मिक रूप से देखा जाए तो हमारे लिए మనకెవరు మరి మన మార్గం చూపించేది? हमारे लिए कौन है मार्ग दिखाने మన वाला? ఆధ్యాత్మిక అట్లాస్ ఏంటి చెప్పండి? हमारा आत्मिक एटलस क्या है ఏంటి చెప్పండి? बताइए। బైబిల్. बाइबल। బైబిల్ ఏముంది? बाइबल में क्या लिखा है? వాక్యం. वचन है। వాక్యం ఏంటి? वचन क्या है? దేవుడు. परमेश्वर है। వాక్యం ఎవరు? वचन क्या है? దేవుడు. परमेश्वर है। వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। నీవు రోజులో ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? अब दिन में कितनी बार बाइबल पढ़ते हो? బైబిల్ చదువుతావా? क्या आप बाइबल पढ़ते हो? బైబిల్ చదువుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? बाइबल पढ़ते समय आपको क्या लगता है? నీ ఆలోచనలు ఏంటి? आपके विचार क्या हैं? దేవుడు ఎప్పుడైనా పిల్లరా
कभी भी प्रियो మన ఆలోచనలు చూస్తాడు. परमेश्वर हमारे विचारों को देखता है, ఎందుకంటే क्योंकि మన హృదయంలో ఉన్నటువంటి అందరూని ఆలోచనలు ఏంటో ఆయన తెలుసు. हमारे हृदय के अंदर के विचार क्या है वो जानता है। ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే వరకు మన యొక్క కదలికలను ఆయన తెలుసు. सुबह उठने से लेकर रात के सोने तक हमारी हर हरकतों को वो जानता है। మనం ఏం చేస్తున్నాం అని తెలుసు. हम क्या कर रहे हैं वो जानता है। ఏం మాట్లాడుతున్నాం అని తెలుసు. हम क्या बोलते हैं वो जानता है। అన్ని అక్కడ రాస్తూ ఉంటాడు. सब कुछ वो ऊपर लिख रहा है, రాస్తూ ఉంటాడు. वो लिखता रहता है। అందుకే इसलिए దేవుని యందు భయభక్తులు ఉండమన్నాడు. परमेश्वर का डर और भय रखो कहता है। మరి క్రైస్తవులకి వారి ఆత్మీయ యాత్రలో బైబిల్ కూడా అట్లాస్ కన్నా మిన్నైందిగా ఉండాలి. क्रिश्चियन लोगों के लिए उनकी आत्मिक यात्रा में बाइबल जो है अटलस से महत्वपूर्ण होना चाहिए। ప్రియులారా प्रियो ఇది చూడండి, देखिए, కీర్తన తీయండి, सब भजन संहिता निकालेंगे। కీర్తన తీయండి. भजन संहिता ఈ రోజు నేను చెప్పబోయే ఈ యొక్క ఆత్మీయ విషయాల్లో మనం చదువుతున్న వాక్యంలోనే మనకి చక్కని ఆన్సర్ దొరుకుద్ది. आज के दिन जो हम पढ़ने जा रहे हैं आत्मिक बातें, उसी में ही हमें सब कुछ हमारा आंसर मिल जाएगा। కీర్తన 119 भजन संहिता 119 129 నుంచి 136 వరకు చూద్దాం. కీర్తన 129 से लेकर 136 तक देखेंगे। 119 119 129 నుంచి 129 से लेकर 136 వరకు 136 तक చూడండి. देखिए, అందరు తీయండి. सब खोलिए। నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞ ఎలయందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగార్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. तेरी चितौनियां अनूप है, इस कारण मैं उन्हें अपने जी से लगाए हुए हूँ। तेरी बातों के खुलने से प्रकाश होता है, उससे भोले लोग समझ प्राप्त करते हैं। मैं मुंह खोलकर हाँफने लगा, क्योंकि मैं तेरी आज्ञाओं का प्यासा था। जैसी तेरी रीति अपने नाम की प्रीति रखने वालों से है, वैसे ही मेरी ओर भी फिर कर मुझ पर अनुग्रह कर। मेरे पैरों को अपने वचन के मार्ग पर स्थिर कर और किसी अनर्थ बात को मुझ पर प्रभुता न करने दे। मुझे मनुष्यों के अंधेर से छुड़ा ले, तब मैं तेरे उपदेशों को मानूंगा। अपने दास पर अपने मुख का प्रकाश चमका और अपनी विधियां मुझे सिखा। मेरी आंखों से जल की धारा बहती रहती है, क्योंकि लोग तेरी व्यवस्था को नहीं मानते। చూడండి, అర్థమైందా? समझ में आ गया? ఇందులో మనకి 133వ వచనం చూస్తే, अगर इसमें 133 वचन देखें तो, ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. मेरे पैरों को अपने वचन के मार्ग पर स्थिर कर। ఏ పాపమును నన్ను ఏలనీయకుము. किसी अनर्थ बात को मुझ पर प्रभुता न करने दे। ప్రియులారా, प्रियो ఇప్పుడు ఒక ప్రయాణికుడు తన ప్రయాణములో ఆ యొక్క అట్లాసు తనకి మార్గదర్శకంగా ఉంది. एक सफर करने वाले यात्री के लिए एटलस जो है उसको मार्ग दिखाता है, తనకి మార్గం చూపిస్తుంది. मार्ग दिखाता है। తన ప్రయాణంలో అది లేనిది అతనికి మరి ఏది దిక్కు తోసదు. अगर वो उसके पास नहीं होगा तो किधर जाने से कुछ समझ में नहीं आएगा। ఇప్పుడు చూస్తే ఈ కాలంలో लेकिन आजकल के जमाने में देखा जाए तो మొబైల్, అర్థమైందా? समझ में आ गया? मोबाइल ఇప్పుడు మొబైల్లో ఇంటర్నెట్ ఉంది. मोबाइल में इंटरनेट है। నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు जब आप सफर करते हो, నువ్వు మ్యాప్ ను ఓపెన్ చేస్తావు. आप मैप को खोलते हो। मैप खोलते हो। చాలా మంది ఈ మధ్యన ఏమంటున్నారంటే, आजकल बहुत से लोग क्या कह रहे हैं, వాళ్ళకి అడ్రస్ ఎట్లా చెప్తున్నారంటే, एड्रेस कैसे बता रहे हैं ఇదిగో మీకు आजकल? మ్యాప్ పంపుతున్నాం, देखो आपको मैप भेजते हैं। ఇదిగో ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, इंटरनेट खोलिए, మీకు మ్యాప్ పంపుతున్నాం, आपको मैप भेजते हैं। ఆ మ్యాప్ చూసుకుంటూ రండి, वो मैप देखते हुए आ जाइए, ఆ మ్యాప్ చూసుకుంటూ రండి. वो मैप देखते हुए అంటే आइए। ప్రయాణము मतलब सफर చాలా సులభంగా ఉంది ఇప్పుడు. बहुत आसान हो गया है अभी। పిల్లారా, प्रियो అదే విధంగా उसी तरह ఆత్మీయంగా आत्मिक रूप से देखिए, బాటసారి వలె క్రైస్తవులమైన మనం हम जो यात्री जो क्रिश्चियन हैं,
మనం పరదేశులము యాత్రికులము. हम परदेसी हैं, हम यात्री हैं। వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहता है? మనం పరదేశులు हम యాత్రికులం. परदेसी हैं, यात्री ఈ हैं। భూమి మీద కొంతకాలమే ఉంటాం, इस पृथ्वी पर कुछ दिनों तक ही रहेंगे, కొంతకాలమే ఉంటాం. कुछ समय तक ही रहेंगे, కానీ మనం వెళ్ళాల్సిన స్థలం ఒకటి ఉంది. लेकिन हमारा जाने का एक जगह है। ఇది మనకి నిలవరైన పట్టణం కాదు, ये हमारा स्थिर स्थान नहीं है, ఇది నిలవైన పట్టణం కాదు. स्थिर स्थान नहीं है। మనం ఒక రోజు हमें एक दिन ఒక స్థలానికి వెళ్ళాలి. एक जगह में जाना అది ही है। దేవుడు చేసిన వాగ్దాన భూమి, परमेश्वर ने वो वादा किया हुआ भूमि है, అది పరలోకం, वो स्वर्ग है, అది పరలోకం. वो स्वर्ग है। కాబట్టి इसलिए ప్రతి ఆత్మీయ క్రైస్తవుడు हर एक आत्मिक क्रिश्चियन పరలోక యాత్రలో ఉన్నాడు. स्वर्ग की यात्रा में है। పిల్లరా, प्रियो, క్రైస్తవుడే కాదు, सिर्फ क्रिश्चियन ही नहीं, పుట్టిన ప్రతి మనిషి కూడా जो भी इंसान जन्म लेता ఒక है యాత్రగానే ఉన్నాడు, वो एक यात्री ही है, ఒక యాత్రగానే ఉన్నాడు. एक यात्री ही है। మరి ఎక్కడికి వెళ్ళాలి? तो कहाँ जाना है? చనిపోయినాక मरने के बाद నరకంకా नरक పరలోకానిక? या स्वर्ग? అది బతికుండగా చూసుకోవాలి. वो जीवित रहते हुए ही देखना है। దాన్నే उसी को ही మెలకువ అన్నాడు. जागते रहो कहता है, మెలకువ అన్నాడు. जागते रहो। దేవుడు परमेश्वर, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, आप कितना कमाते हो, నువ్వు ఏం తింటున్నావు, आप क्या खाते हो, ఎంత వెనకేసుకుంటున్నావు, कितना आपने बचा के रखा నీకు है, ఎంతమంది పిల్లలు ఉండాలి, कितने आपके बच्चे हैं, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, आप कितने सुंदर हो, ఇవన్నీ అడగడు, ये सब नहीं पूछता, ఇవన్నీ అడగడు. ये सब नहीं पूछता। ఇది మానవులందరూ అడిగినా అడగపోయినా इंसानों से पूछे या ना पूछे, ఇది వాళ్ళ యొక్క అవసరతలు. ये सब तो उनकी నీ जरूरतें బిడ్డలు ही हैं। ఎన్ని వరకు చదివారు, आपके बच्चों ने कहाँ तक पढ़ाई की నీ है, ఇంట్లో ఎంత ఫర్నిచర్ ఉంది, आपके घर में कितना अच्छा फर्नीचर है, విలువైనవి ఉండయా, कितने अनमोल चीजें हैं, ఇవన్నీ ఆయన అడగడు, ये सब परमेश्वर అసలు नहीं पूछता, పట్టించుకోడు. उस पर ध्यान भी नहीं ఎందుకని? देता। क्यों? ఆయనకి తెలుసు ఏని అర్థమని. वो जानता है ये सब व्यर्थ है, ఇదంతా అర్థం. ये सब व्यर्थ है। నీ యొక్క గోల్ ఏంటి తెలుసా? आपका गोल क्या है? యాత్ర. यात्रा, యాత్ర. यात्रा। నీ పరలోక యాత్రలో आपके स्वर्ग की यात्रा में నువ్వు ఎలాంటి ధ్యానం కలిగి ఉన్నావు, किस तरह का ध्यान है आपका, నువ్వు ఎలాంటి ధ్యానం కలిగి किस ఉన్నావు? तरह का ध्यान है? ప్రియులారా, प्रियो, ఆ మొబైల్ చూసుకుంటున్నప్పుడు जब मोबाइल देखते हैं, కరెక్ట్ చెప్తూ ఉంటది. मोबाइल मैप में अच्छे से बताता रहता है, ముందుకెళ్ళి आगे जाकर 100 మీటర్లకి వెళ్ళి 100 मीटर आगे जाओ, లెఫ్ట్ తిరుగు, लेफ्ट मुड़ो, లెఫ్ట్ తిరుగు. लेफ्ट मुड़ो। తర్వాత उसके बाद 50 మీటర్లు వెళ్ళి 50 मीटर जाके రైట్ తిరుగు. राइट ले लो। నువ్వు చక్కగా నడుపుతూ ఉంటావు. आप अच्छे से चलाते हो, గైడెన్స్ आपको गाइड करता ఈ है భూమి మీద, इस पृथ्वी पर, ఈ భూమి మీద. इस पृथ्वी पर। ప్రియులారా, प्रियो, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, मैं आपसे एक बात पूछता हूँ, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। ఒక్క రోజు నేను మొబైల్ చూడకుండా, అసలు మొబైల్ ముట్టుకోకుండా నా జీవితాన్ని ఉదయం సాయం కలిపి ఎవరు చెప్పగలరా? कोई कह सकता है कि मैंने सुबह से लेकर शाम तक आज के दिन मोबाइल बिल्कुल देखा नहीं, पकड़ा नहीं? అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే రేపు లైవ్ లో నాకు చెప్పండి. अगर ऐसा कोई है तो कल के दिन लाइव में मुझे बताइए, లైవ్ లో చెప్పండి, लाइव में बताइए, ఓపెన్ చేసి చెప్పండి, अनम्यूट करके बताइए। బ్రదర్ ब्रदर, నేను నిన్న మొబైల్ చూడలే, అసలు मैंने कल के दिन बिल्कुल అసలు मोबाइल नहीं మొబైల్ देखा, ముట్టుకోలే, నేను छुआ ही नहीं అసలు मैंने, దాని వైపు కూడా కన్నెత్తి చూడలే, उसके ऊपर नजर भी मेरी नहीं गई, అది ఎక్కడదో కూడా నాకు తెలియదు मुझे पता ही नहीं मोबाइल అనే कहाँ है। వాళ్ళు ఎవరన్నా ఉంటే अगर ऐसा कोई है तो రేపు సాయంకాలం లైవ్ లో कल के दिन शाम को लाइव में ఓపెన్ చేసి నాకు చెప్పండి. अनम्यूट करके मुझे बताइए। చేయలేస్తానట. हाथ उठाइएगा, రేపు ఎవరైతే చేయెత్తారో రేపు कल जो हाथ उठाएगा వాళ్ళని నేను వాళ్ళని తీసుకుంటాను. मैं उनसे बातें करूंगा, ఎవరైనా సరే कोई भी हो। రేపు సమయం ఇస్తున్నాను मैं మీకు. कल उन्हें समय देता हूँ। మొబైల్ అసలు చూడలేదు బ్రదర్, నేను ब्रदर, मैंने मोबाइल ही नहीं देखा, అంకుల్ నేను మొబైల్ చూడలేదు, अंकल मैंने मोबाइल ही नहीं అసలు నేను देखा, ముట్టుకోలే మొబైల్ ని. मैंने मोबाइल छुआ ही नहीं। ఎవరన్నా సరే कोई भी हो, ఒక్కలేసే లైవ్ లో ఉంటే अगर लाइव में कोई एक व्यक्ति भी हो, రేపు कल के दिन, సాయంకాలం లైవ్ లో వస్తాం మనం. कल शाम को हम फिर से लाइव में आएंगे। అబద్ధం చెప్పొద్దు, कोई झूठ मत बोलिएगा, అబద్ధం చెప్పొద్దు. झूठ मत बोलिएगा। లైవ్ ఓపెన్ చేసిన వెంటనే, लाइव खुलते ही, లైవ్ ఓపెన్ చేసిన వెంటనే, लाइव खुलते ही, పాటలు అయిపోయిన వెంటనే गीत खत्म होते ही చేయొద్దండి, हाथ उठा दीजिए, చేయొద్దండి. हाथ उठा दीजिए। వెంటనే ఓపెన్ చేస్తాం, हम जरूर आपको अनम्यूट कर देंगे। మీరు చెప్పండి, आप बताइए, బ్రదర్ నేను మొబైల్ చూడలేదు. ब्रदर मैंने आज के दिन पूरा मोबाइल देखा ही చూద్దాం, नहीं। మనం ప్రయత్నిద్దాం. कोशिश करेंगे అసలు हम। మొబైల్ లేకుండా మనం ఉండగలం ప్రయత్నిద్దాం. बिना मोबाइल के हम रह सकते हैं या नहीं, कोशिश కానీ करेंगे। కష్టం అనిపిస్తుంది నాకు, बहुत मुश्किल लग रहा है मुझे, అనిపిస్తుంది కష్టం मुझे అనిపిస్తుంది लग रहा है मुश्किल होगा, కదా. है ना? కానీ लेकिन బైబిల్ లేకుండా ఉండగలం, बिना बाइबल के हम रह सकते हैं, వాక్యం చదవకుండా ఉండగలం, बिना वचन पढ़े हम रह सकते हैं, లైవ్ లో రాకుండా ఉండగలం. लाइव में आए बिना हम रह सकते हैं, ఉండొచ్చు మనం. रह सकते हैं। ఈజీ, बहुत ही आसान है, ఈజీ. बहुत ही आसान है। ఆ మాట నేను చెప్తే ये बात मैं बोलूंगा तो మీరు ముందుగా అందరు సాక్షులు ఎత్తారు, आप सब हाथ उठाएंगे, రేపు అందరు చేయలేస్తారు कल के दिन सब हाथ उठाएंगे, కదా है ना పిల్లరా. प्रियो? కాబట్టి इसलिए చూడండి, देखिए, కొన్ని మార్లు మనం చాలా సంక్లిష్టమైనటువంటి ప్రయాణాన్ని చేయవలసి ఉంటుంది कई बार बहुत मुश्किल सफर भी हमें करना पड़ता है మన యొక్క జీవన యాత్రలో. अपने जीवन की इस यात्रा में। మనిషికి ఇది ముఖ్యం. इंसान के लिए बहुत प्रमुख है। ప్రతిరోజు हर दिन, ప్రతిరోజు हर दिन
ఏదో ఒక సమస్య, कोई ना कोई समस्या, ఏదో ఒక సమస్య. कोई ना कोई समस्या, ఆ సమస్యలో उस समस्याओं में నీకు గైడెన్స్ ఎవరు తెలుసా? आपको गाइड करने वाला कौन है? నీకు నిత్య సహకారం ఎవరు తెలుసా? हमेशा आपकी मदद करने वाला कौन है? ఒక ఆత్మీయ క్రైస్తవుడికి బైబిల్. एक आत्मिक क्रिश्चियन के लिए बाइबल है। బైబిల్ बाइबल వాక్యం वचन లైవ్ లో వస్తుంది. लाइव में आते అంటే हुए వినుట వలన విశ్వాసము కలుగు. मतलब सुनने से विश्वास बढ़ता है। ఎందుకన్నా తెలుసు ఈ మాట? क्यों कहा ये बात? వినుట వలన విశ్వాసం ఎందుకన్నాడంటే सुनने से विश्वास बढ़ता है, क्यों कहा है? బైబిల్ చదివితే నీ నాలెడ్జ్ లో బైబిల్ చదువుతావు, आप बाइबल पढ़ते समय अपने ज्ञान से बाइबल पढ़ते हो, నీ ఆలోచన చదువుతావు, अपने सोच से पढ़ते हो, నీ పరిధిలో చదువుతావు. अपने हद में रहकर पढ़ते हो। అది నీకు మార్గం చూపించకపోవచ్చు. शायद वो आपको मार्ग नहीं दिखा నీ सकता। పరిధిని మించి నీ ఆలోచనలు నీ యొక్క ప్రయాణం ముందుకు పోదు. आपके हद से, आपके विचारों से आपका सफर आगे नहीं बढ़ता కానీ है। దైవదాసుడు దేవుడు అభిషేకం ఇచ్చాడు. लेकिन प्रभु के दास को परमेश्वर ने अभिषेक दिया है, దైవదాసుడు అభిషేకం ఇచ్చాడు. अभिषेक दिया है। దైవదాసుని ద్వారా మాట్లాడతాడు. प्रभु के दास के द्वारा बातें करेगा। నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? पानी कहाँ से आता है? పైనుంచి వస్తాయి నీళ్లు, ऊपर से వస్తాయి. आते हैं, पानी आता है అట్లా ఆ నదిలో नदी के। ఆ నది అది పారుతూ ఉంటుంది. जब नदी बहती रहती है అట్లానే उसी तरह దైవదాసుల యొక్క ఆలోచన నుంచి వాక్యం వెలువడుతుంది. प्रभु के दास के विचारों से वचन प्रकट होता है, అవి మన హృదయాన్ని తాకుతాయి. वो हमारे हृदय को छूता है। అందుకే అన్నాడు इसलिए कहता है చదవటం అనేది మీరు చదువుకోవచ్చు. बाइबल आप पढ़ सकते हैं, చదువుకుంటే మీకు आप पढ़ोगे तो వాక్యం ఒక నిశ్చితగా ఉంటుంది. वचन आपके साथ हमेशा रहेगा। మంచిది, अच्छी बात है, చదవదంటలా. मत पढ़ो करके కానీ नहीं వినుట कहता। వలన విశ్వాసం ಅಂತ బైబిల్ చెప్తుంది. लेकिन बाइबल कहता है कि सुनने से विश्वास बढ़ता है। వినాలి, सुनना है, ఒకసారి వినాలి. जरूर सुनना है। ఎవరు జీవితంలో అయితే వాక్యం వినరో, जो अपने जीवन में वचन ही नहीं सुनते, ఎంత బైబిల్ చదివినా कितना भी बाइबल पढ़े, వాళ్ళ జీవితంలో उनके जीवन में వాళ్ళ మార్గం అనే ఈ అట్లాస్ గాని ఈ యొక్క మ్యాప్ గాని కొంచెం అడుగులు కొంచెం స్థిరపడుతూనే ఉంటాయి, इनके मार्ग में वो एटलस हो या मैप भी हो, लेकिन फिर भी उनके कदम थोड़े डगमगाते కనబడతా ఉంటాయి, थोड़े डगमगाते रहते కనబడతా ఉంటాయి. చక్కగా వాక్యం వింటూ अच्छे से वचन सुनते हुए, చక్కగా బైబిల్ చదువుకుంటూ अच्छे से बाइबल पढ़ते हुए వాళ్ళ జీవితాల్లో अपने जीवन में కొన్నిసార్లు అడుగులు అటు ఇటు పడ్డా कई बार हमारे कदम इधर उधर डगमगाए भी వెంటనే సరి చేసుకుంటాం. तुरंत हम सुधार लेंगे। అందుకని इसलिए ఈ కాలం మట్టుకి ఈ బైబిల్ కాదు, सिर्फ ये बाइबल इस समय तक के लिए नहीं है, ఇహలోకానికి इस संसार के लिए, పరలోకానికి కూడా. स्वर्ग के लिए भी है। అందుకని ప్రియులారా इसलिए प्रियो, ఎన్నో అవసరాలు మనకున్న ఈ లోకంలో इस संसार में बहुत सारी जरूरतें हैं हमारे लिए। ఆ నిర్ణయాలను చేయటానికి उन निर्णयों को पूरा करने ఆ के लिए, అవసరాలను ఎదుర్కొనటానికి उन जरूरतों का सामना करने के लिए ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది ప్రియులారా. ये बाइबल हमें दिया गया है। ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది. बाइबल दिया गया है, ఇది ఒక మ్యాప్, ये एक मैप है, ఇది ఒక మొబైల్, ये एक मोबाइल है, ఇది ఒక అట్లాస్. ये प्लस है, మన జీవితానికి ఒక మార్గం हमारे చూపించేది. जीवन में एक मार्ग दिखाता है। అది మన నిత్య జీవనంలో సహకారుడుగా ఉండాలి. वो हमारे हर दिन के जीवन में एक मददगार होना అంటే ఒక चाहिए, పార్ట్నర్ గా ఉండాలి. మనం एक पार्टनर की तरह होना నాకు चाहिए। పార్ట్నర్, मेरा एक నేను पार्टनर है, ఎక్కడికి బైబిల్ తీసుకుంటాను, मैं जहाँ पे भी जाऊँ बाइबल लेके जाता हूँ। ఆటోలో కూర్చొని చదువుకుంటాను, ऑटो में बैठूं तो पढ़ता रहता हूँ, ఎక్కడన్నా పనికి వెళ్ళినప్పుడు या किसी काम के लिए बाहर కొంచెం जाऊँ, సమయం పడుతుంది, थोड़ा समय लगता है वहाँ వెంటనే पे, బైబిల్ तो చదువుకుంటాను, तुरंत बैठकर वहाँ बाइबल బైబిల్ पढ़ता हूँ, తిరగేస్తూ ఉంటాను, बाइबल में पेज घुमा के पढ़ता रहता తిరగేస్తూ हूँ। ఉంటాను. పిల్లరా, प्रियो, అందుకే इसलिए ఈ బైబిల్ మన తలంపులను తాకుతుంది. ये बाइबल हमारे सोचों को छूता है। మార్గం పొడుగున దాన్ని శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాం, हम अपने पूरे मार्ग में ध्यान से उसको पढ़ते रहते हैं, మననం చేసుకుంటూ ఉంటాం, उसको याद करते रहते हैं, దాన్ని సంప్రదిస్తూ ఉండాలి, उस पर ध्यान देना चाहिए, తరచుగా हमेशा సంప్రదిస్తూ ఉండాలి. हमेशा उस वचन पर ध्यान देना चाहिए। ప్రభువా నాకు ఈ ఆలోచన వస్తుంది, प्रभु मेरे अंदर ये विचार आ रहा है, నేనేం చేయాలి, मुझे क्या करना है, నేనేం చేయాలి. मुझे क्या करना ఓ है। వాక్యం ఉంది, वचन है, ఓపెన్ చేయి, वचन को खोलो, ఓపెన్ చేయి. वचन को खोलो। నీ దగ్గర ఆధ్యాత్మిక ఇంటర్నెట్ ఉంది, आपके पास आत्मिक इंटरनेट है, ఇంటర్నెట్ ఉంది నీ దగ్గర, आत्मिक इंटरनेट है, ఓపెన్ చేయి. खोलो उसको, మ్యాప్ ఓపెన్ అయిపోతుంది, मैप खुल जाएगा, మ్యాప్ ఓపెన్ అయిపోతుంది. मैप खुल जाएगा। నువ్వు లైవ్ లో వింటున్నప్పుడు, जब आप लाइव में सुनते हो, నువ్వు చదివింది నీకు అర్థం కానప్పుడు जब आप पढ़ते हो वो आपको समझ में नहीं आता, तो దేవుడు దైవదాసు గారు మాట్లాడతాడు, परमेश्वर प्रभु के दास के द्वारा बात करता है, మాట్లాడతాడు. కొన్నిసార్లు बात करता है कई నీ बार। ప్రశ్నకి జవాబు దొరికిపోతుంది, आपके प्रश्न का जवाब आपको मिल जाता లేకపోతే है, నీ ప్రశ్న అట్లానే ఉండిపోతుంది. नहीं तो आपका प्रश्न ऐसे ही रह जाएगा। కాబట్టి इसलिए ఇది లేకుండా మనం ఉండలేము. बिना इसके हम नहीं रह ఈ सकते, బైబిల్ లేకుండా నేను ఉండలేను ప్రభువా. बिना बाइबल के मैं नहीं रह నాకు మొబైల్ सकता। లేకపోయినా పర్వాలేదు, मेरे पास मोबाइल हो या ना हो कोई बात నాకు नहीं, రొట్టె లేకపోయినా పర్వాలేదు, रोटी मिले या ना मिले कोई నేను बात అన్నం नहीं, తిన్నా తినకపోయినా పర్వాలేదు, खाना खाऊं या ना खाऊं कोई बात नहीं, నాకు బైబిల్ ఉండాలి ప్రభు. मुझे बाइबल चाहिए, నా లైఫ్ పార్ట్నర్, मेरा लाइफ पार्टनर है, నా లైఫ్ పార్ట్నర్. मेरा लाइफ पार्टनर। ఒక రోజు నేను బైబిల్ చదవకుండా ఉండలేను ప్రభు, मैं बिना एक दिन भी बाइबल पढ़े बिना नहीं रह ఒక్క రోజు सकता, బైబిల్ చదవకుండా ఉండలేను ప్రభు. एक दिन भी बाइबल पढ़े नहीं रह ఏదైనా सकता। నాకు బిజీ అయినప్పుడు ఒక రోజు एक दिन मैं जब बिजी हो जाता हूँ, బైబిల్ చదవకపోతే मैं बाइबल नहीं पढ़ నాకు पाता, ఏదో పోగొట్టుకుని ఉంటది, ऐसा लगता है जैसे मैंने कुछ खो दिया, ఏదో పోగొట్టుకుని कुछ ఉంటది. खो दिया। ఇలారా, प्रियो, ఇది మన జీవితానికి ముఖ్యం. ये हमारे जीवन के लिए बहुत ही प्रमुख है। ఈ వాక్యం ये वचन మన జీవిత గమ్యములో, हमारे जीवन के सफर में, మన జీవిత గమ్యములో हमारे जीवन के सफर में కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు कई बार जब हम संकट के समय में होते మనకు ఒక हैं, మార్గదర్శనం ఉంటుంది. यही हमें मार्ग दिखाने ఇప్పుడు वाला మనము है।
ఈ కీర్తన 119వ కీర్తన 129 నుంచి 136 వరకు చదివాం. हमने 119 भजन संहिता 129 से 136 तक पढ़ा है. ఇందులో 10 అంశాలు మీకు చెప్తాను. इसके अंदर की 10 बातों को मैं आपको అది बताऊंगा. మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ये हमारे लिए एक मार्गदर्शक है. జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. 10 అంశాలు. 10 विषय. ఈ వాక్యము ये वचन మనకి తేనె కంటే తీపి అయింది. ये मधु से भी मधुर है. ఎలాంటిది? मधु से भी मीठा है. తేనె కంటే తీపి. शहद से भी मीठा. ఈ న్యాచురోపతి డాక్టర్లు ఈ మధ్య చెబుతున్నారు. नेचुरोपैथी जो डॉक्टर्स आजकल बता रहे మీ हैं, ప్రయాణంలో आपके सफर में తేనె తీసుకెళ్ళండి అంటున్నారు. शहद अपने साथ लेके जाइए. తేనె తీసుకెళ్ళండి అంటున్నారు. शहद लेके जाइए. ఎందుకో తెలుసా? क्यों? ఏదైనా నీకు అనారోగ్యం వచ్చినప్పుడు जब आपको कोई बीमारी आ जाए, వెంటనే తేనె చేతిలో అట్లా అట్లా నాకితేనంట तुरंत हाथ में थोड़ा शहद डालकर उसे चाटोगे तो వెంటనే అవయవాల్లోకి వెంటనే వెళ్ళిపోతుంట. वो हमारे अंगों में तुरंत चला जाता है. వెంటనే ఎలా చేస్తుందంటే బాడీని. तुरंत एकदम बॉडी में एनर्जी लेके आ जाता है. భౌతిక జీవితంలో చెప్తున్నాను. ये बाहरी जीवन की बात కానీ बता ఈ रही हूं. వాక్యము लेकिन ये वचन నీకు ఆత్మగా आपको ఆత్మీయ జీవితంలో आत्मिक जीवन ఒక में, ఆత్మీయ క్రైస్తవుడుగా నువ్వు యాత్రలో ఉన్నావు. एक आत्मिक क्रिश्चियन के रूप में यात्रा में हो, నీకు వాక్యము आपके लिए वचन తేనె కంటే తీపి అయింది. शहद से भी मीठा है. వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలు. तुरंत वो अंदर चला जाता है. వెంటనే వెళ్ళిపోతుంది. तुरंत अंदर चला చూడండి जाता కీర్తన है. देखिए भजन संहिता 9-10 వచనం చూస్తే 19वां अध्याय 10वां वचन देखे तो 9-10 కీర్తన చదవండి ప్రియండి. 19वां अध्याय 10वां वचन. చూడండి త్వరగా చూడాలి. वह तो 19 सोने से हाँ। बहुत कुंदन से भी बढ़कर मनोहर है. हाँ। मधु से टपकने वाले छत्ते से भी मधुर है. ఏమన్నా అక్కడ తేనె కంటేను జుంటు తేనె ధార తేనె కంటేను జుంటు తేనె ధార కంటేను జుంటు తేనె తారల కంటేను మధురమైనవి. మధురమైనది. ఏంటమ్మా? వాక్యం. क्या है वो वचन? వాక్యం वचन ఎలా ఉంటదంట? कैसा होता है वो? తేనె కంటే मधु से भी, జుంటి తేనె తారల కంటే टपकने वाले मधु के छत्ते से भी. ఎంత హాయిగా ఉంటదో. वो जितना వెంటనే मधुर నరాల్లోకి है, వెళ్ళిపోద్ది ఈ వాక్యం. तुरंत ये वचन भी हमारे नसों में ఆలోచన चले जाते మొదలవుద్ది. हैं. हमारे विचार शुरू हो जाते ఆత్మీయ हैं. ఆరోగ్యం మొదలవుద్ది. आत्मिक में अच्छी तबीयत मिलनी చూడండి शुरू हो जाएगी. 119వ కీర్తన देखिए 119 भजन संहिता 119 103వ వచనం 119 भजन संहिता 103 वचन. చూడండి. मेरे वचन हाँ। मुझको कैसे मीठे लगते हैं, हाँ। वे मेरे मुंह में मधु से भी मीठे हैं. ఏమన్నాడు? ఈ क्या వాక్యం कहता నా है? జిహ్వకు ఎంతో మధురం. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురం. నా పెదవులకి ఎంతో మధురం. నా నాలుగుకి ఎంతో మధురం. అవి నా నోటికి తేనె కంటే అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తీపిగా ఉంది. ఎట్లా అట్లా వేసుకుని అట్లా నాకుతారు కదా. मधु शहद को अपने हाथ में लेकर थोड़ा चाटते हैं ना, చూసారా మీరు ఎప్పుడన్నా? कभी आपने देखा? వెంటనే శక్తి వచ్చేస్తుంది. तुरंत शक्ति मिल जाती है. వెంటనే శక్తి వచ్చేస్తుంది. तुरंत शक्ति मिल जाती ఇక్కడ है. ఉపవాసం ఉన్నప్పుడు जब भी कभी भी उपवास रखते हैं, మరి ఒక గ్లాసు నీళ్ళలో 2 చెంచాలు తేనె వేసుకుని తాగితే एक ग्लास पानी में 2 चम्मच शहद डाल के पियेंगे तो వెంటనే శక్తి వచ్చింది. तुरंत ताकत आ जाती చూసారో చూడలేదు? है. आपने कभी ध्यान दिया है कि नहीं पता नहीं. అంతకంటే కూడా శక్తి उससे शक्तिशाली है. ఏంటది? वो क्या है? వాక్యము. वचन. మన అడుగులు తడబడకుండా కరెక్ట్ బయలుదేరుతాం మనం. हमारे कदम डगमगाएंगे नहीं, हम सही रीति से ఎందుకు चलेंगे. ఈనాడు మానవులు పాపం చేస్తున్నా తెలుసా? क्यों आजकल इंसान पाप करते हैं? బైబిల్ చదవకే. वो बाइबल नहीं पढ़ते. నా అనుభవం చెప్తున్నాను నేను. मैं अपने अनुभव से बता నా रहा हूँ. అనుభవం చెప్తున్నాను. अपने अनुभव से बता रहा हूँ. బైబిల్ చదవకే. बाइबल नहीं पढ़ते, సంఘానికి రాకే. कलिसिया में नहीं आते, సంఘం మంచిది లేకే. कलिसिया अच्छी नहीं है इसलिए, టైం పాస్ కే లియే. टाइम पास के लिए, టైం పాస్ కోసం. टाइम पास के लिए. వీళ్ళ టైం పాస్ కోసం కాదు ఇది. प्रियो ये टाइम पास के लिए नहीं है. చూడండి మీరు లైవ్ లో వస్తున్నారు. देखिए आप लाइव में आ रहे हैं. కొంతమంది कुछ लोग మార్చి 22 తారీఖు నుంచి मार्च 22 तारीख से लेकर ఇప్పటి వరకు अभी तक ప్రతిరోజు చూస్తున్నాను కొంతమంది. मैं उनको हर दिन देखता हूँ, ప్రతిరోజు చూస్తున్నాను हर లైవ్. दिन देखता हूँ. వాళ్ళని అడగండి ఏం చెప్తారు? उनसे पूछिए क्या बताएंगे वो. వాళ్ళని అడగండి ఏం చెప్తారు వాక్యం? उनसे कौन सा वचन बताएंगे पूछिए. కొంతమంది कुछ लोग ఏమంటాం మనం ఈ విద్యార్థులు ఏమంటాం? డమ్కా కొడతాం. ఏమంటారండి? బంక్ మార్తే. కొంతమంది విద్యార్థులు బంక్ మార్తే హై అంతేనా? कुछ विद्यार्थी बंक मारते हैं. బంక్ మార్తే హై అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఏదో ఒక ఇది, कुछ ना कुछ बहाना. ప్రియులారా प्रिय అలా ఉండబాకండి. ऐसे मत रहिए, అలా ఉండబాకండి. ऐसे मत रहिए. దేవుడు దుఃఖపడతాడు. परमेश्वर दुखित हो जाएगा. దైవదాసుడు మీ పట్ల దుఃఖపడితే దేవుడు దుఃఖపడ్డట్టే. परमेश्वर का दास अगर आपके प्रति दुखित हो रहा है तो वो भी परमेश्वर भी दुखित हो रहा है. దుఃఖపడ్డట్టే ప్రియులారా. जरूर दुखित होगा. అందుకని దుఃఖపరచబాకండి. इसलिए दुखित मत कीजिए, దుఃఖపరచబాకండి. दुखित मत कीजिए. జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. ఏమంటున్నాడు? क्या कहता है? రెండో అంశం, दूसरी बात, వాక్యము वचन మనకు దీపం అంట. हमारे लिए दीपक है. దీపం అంట. మనం दीपक है. కొన్నిసార్లు कई बार అంధకారంలో ప్రయాణించాల్సి వచ్చింది. अंधकार में हमें सफर करना पड़ता है. ఏం తెలియదు ప్రియులారా. हमें कुछ पता नहीं चलता. ప్రియులారా प्रियो కొన్నిసార్లు कई बार నేను
ఒక ఎక్కడికన్నా మనం వాకింగ్కి వెళ్తే మధ్యలో ఎవరికైనా ఒక ప్రార్థన చేసి వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు నేను. कई बार वचन बताते जाने समय बीच में किसी के यहाँ जाकर प्रार्थना करके जाना पड़ता है। ఒకసారి నేను ఇక్కడ మన మా మా యొక్క ఇంటి దగ్గర నుంచి గోవిందపురి వెళ్ళాల్సి వచ్చింది. एक बार मुझे अपने घर से गोविंदपुरी जाना था। ఇది ఒక 8-9 సంవత్సరాల క్రితం మాట. 8-9 साल पहले की बात है ये। ఎందుకంటే क्योंकि వాక్యము దీపమని वचन एक दीपक है, మన అంధకారంలో మన మార్గంలో సహాయంగా ఉంటుంది. अंधकार में हमारे मार्ग में हमारा मददगार है। ఈ వాక్యం ఏదో ఒక రూపంలో ఉంటుంది. ये वचन किसी न किसी रूप में हमारी मदद करता నేను है। మధ్యలో ఒక క్యాన్సర్ వ్యక్తికి ప్రార్థన చేయడం పోయాను. उसी बीच में रास्ते में मुझे एक कैंसर व्यक्ति को प्रार्थना करना था, वहां गया। ఒక క్యాన్సర్ వ్యక్తి ప్రార్థన చేసినాక एक कैंसर व्यक्ति को प्रार्थना करने के बाद పరిశుద్ధాత్మ దిగొచ్చాడు కింద. पवित्र आत्मा नीचे उतर के आ गया। ఆ టైంలో उस समय నాకు చాలా ఒక రకం మొత్తుగా ఉంది ఆత్మలో. आत्मा में बहुत ही लीन हो गया, अजीब सा। ఒక బ్రదర్ నన్ను రోడ్డు మీద దింపాడు. एक ब्रदर ने मुझे रोड में खड़ा कर दिया, నేను उतार ఆటో दिया। ఎక్కాను. मैं ऑटो चढ़ा। 7:30 కల్లా నేను వెళ్ళాలి ఆ కాలనీకి. 7:30 बजे उस कॉलोनी में मुझे जाना था। కానీ ఆటోలో ఏమైపోయిందంటే लेकिन ऑटो में क्या हुआ, నేను ఎక్కాను కానీ चढ़ तो गया, కానీ మధ్యలో మళ్ళీ ఒకసారి ఆటో చెడిపోయింది. ऑटो खराब हो गया बीच में। దిగాను, मैं उतर गया, మళ్ళీ బస్సు ఎక్కాను. फिर बस चढ़ा। బస్సు ఎక్కి बस चढ़ బస్సులో के అట్ట మొత్తుగా పడుకుని పోయాను. बस में मैं सो गया। ఆ బస్సు वो बस నేను దిక్కకుండా నేను వేసినంటే ఆ చివరి లాస్ట్ తీసుకెళ్ళిపోయింది. अपने स्टॉप में मैं नहीं उतरा, पूरी जब लास्ट स्टॉप में मेरे को होश आया 8 అయిపోయింది. 8 बज गए। అది చలికాలం. वो ठंड का समय था, నాకు అర్థం కాల. मुझे समझ में नहीं నా आया। మైండ్ అంతా ఒక రకమైనటువంటి మొత్తులో అయిపోయింది. मेरा पूरा दिमाग सब सुन जैसा हो गया, మొత్తుగా అయిపోయింది. सुन हो गया। అందుకే యేసు ప్రభు इसलिए कहता है यीशु मसीह, ఇద్దరిద్దరికి వెళ్ళండి అంటాడు. दो दो जाओ, ఇద్దరిద్దరికి వెళ్ళండి दो అంటాడు. दो लोग जाओ। నేను ఒక్కనే ఉన్నాను. उस समय मैं अकेला था, పాప నా కోసం ఎదురు చూస్తున్నారు. मेरे लिए लोग इंतजार कर रहे थे। ఏం చేయాలి అర్థం కాదు. मुझे समझ में नहीं आया क्या करना है। నెలకుండా కూర్చున్నాను. आराम से बैठा हुआ था। ప్రియులారా प्रियो, చూడండి, ఈ వాక్యము ये वचन మనకు దీపముగా ఉంటుంది, दीपक है మనకు దూతలుగా और ఉంటుంది. हमारे लिए एक दूत के समान మన भी है। కోసం దూతలను కూడా పంపిస్తాడు దేవుడు. हमारे लिए दूतों को भी भेजता है ఎన్నోసార్లు परमेश्वर। నా కోసం దూతలను పంపించాడు कई దేవుడు. बार परमेश्वर ने मेरे लिए दूत को भेजा, సహాయం చేశాడు. सहायता की मेरी। నిస్సహాయంగా ఉన్నాను. मैं बेसहारा था, అక్కడ ఎవరు లేరు. वहां पे कोई भी नहीं थे। అది పల్లెటూరు. एकदम वो गांव के बाहर था जगह। ఎక్కడో దింపాడు నువ్వు. मुझे कहीं और जाके उतार दिया। ప్రార్థన చేసుకుంటున్నాను. मैं प्रार्थना कर रहा అందులో था, ఆటో వచ్చేసి इतने में एक ऑटो आ गया। ఆటోలో ఒక తెల్లని చక్కని చీర కట్టిన ఒక అమ్మాయి కూర్చుంది. ऑटो में एक सफेद साड़ी पहन के अच्छी सी स्त्री बैठी थी। ఏం పాప ఆడపిల్ల. मैंने सोचा ये तो एक स्त्री है, నేను అడిగినా పాప ఏమవుద్దు అంటుంది. मैं पूछूंगा तो कहेगी नहीं आप मत चढ़ो। ఆమె వచ్చి वो खुद आई, అంకులు अंकल ఎక్కడికి వెళ్ళాలి అంకులు అంది. आपको कहाँ जाना है। అమ్మా నేను ఈ గోవిందపురిలో మా ఒక ఇంటికి వెళ్ళాలి, పలానా చోట మార్కెట్ అన్న. मैंने कहा बेटी गोविंदपुरी में एक जगह मार्केट में एक मुझे अंकल उतरना है। उसने कहा अंकल आ जाओ, ఎక్కువ అంకులు అంది. आ जाओ अंकल। నేను సందేహిస్తున్నాను. मैं संदेह कर रहा था, ఆడపిల్ల वो एक स्त्री है, 8:30 టైం అయిపోయింది. 8:30 हो गए। ఎక్కువ అంకులు అంది. कह रही अंकल आ जाओ। కూర్చున్నా. बैठ गया, సరి కూర్చో అంకులు, పర్వాలేదు సరి కూర్చోండి. ढंग से बैठ जाओ अंकल, कोई बात नहीं। తెల్లని కింద నుంచి మన జాకెట్ మన అంత చీర కూడా తెల్లగా మెరిసిపోతుంది దగ్గర. पूरी तरह ऊपर से नीचे तक सफेद चमक था। పక్కన కూర్చున్నాక నాకు ఉదయం తెరిలిపోతుంది. जब मैं बगल में बैठा था तो मेरे हृदय में एक जैसी जलन सी आग जैसी लगने लगी, అందినట్టు ఉంటుంది. जलने जैसा लगा। చెబుతూ డిప్పుడు పట్టలేదు నాకు. अभी मैं बता रहा हूँ तो अभी भी मुझे ऐसे लग रहा है, తెరిలిపోయినట్టుంది. अभी भी जैसे आग लग गई ये तो जैसा लग अनुभव रहा होना है। कर। एक अनुभव सा लग रहा था। వెంటనే నా కళ్ళు తెరవబడ్డాయి. तुरंत मेरी आंखें खुल गई। ఒర్రే నేను ఎక్కడికి ఎందుకు వచ్చాను, मैं यहाँ क्यों అసలు आया, ఏం జరిగింది क्या हुआ। తీసుకొచ్చి आकर కరెక్ట్ గా మార్కెట్ తిప్పింది. जहाँ मुझे उतरना था उस मार्केट में उतार అప్పుడు दिया। ఇదే అమ్మా ఇక్కడ मैंने कहा यहीं पर रोक दो, यहीं पे जाना है मुझे। 9 అయిపోయింది. 9 बज गए, మార్కెట్ బంద్ అయిపోయింది. पूरा मार्केट भी बंद था, చలికాలం. ठंड का समय था। దిగాను. उतरा, అంకుల్కి అర్థమైపోయింది అంది. कह रही अंकल समझ में आ गया हाँ, आपको। अर्थమైంది मैंने अम्मा। कहा हाँ समझ में आ गया। నేను దిగాను. उतरा, దిగి అట్ట ఇటు చూశాను. उतर के मैंने पीछे मुड़ के నా देखा, కనుమేర చూసేటట్టు मैंने अपनी आंख की नजर जिधर तक जाती वहां तक देखा, ఇటు చూశాను. दाएं बाएं दोनों तरफ असल ऑटो नहीं। देखा, ऑटो था ही नहीं, అసలు ఆటే లేదు. ऑटो ही नहीं था। అట్ట తిరిగి టర్న్ అయిపోయింది. बस एकदम मुड़ा, నేను బైబిల్ అయితే తీసుకుని చేతిలో సంకలో పెట్టుకున్నాను. मैंने बाइबल लिया अपने हाथ में रखा, ఇటు చూశాను. देखा లేదు ऑटो ही नहीं है। లేదు అంటే ఎవరు తెలుసు, దేవదూత. मतलब वो क्या है, एक स्वर्गदूत है। దేవదూతలతో సహాయం చేసి स्वर्गदूत है, स्वर्गदूत से मदद करता है। దేవదూతలతో నేను సహవాసం చేసిన పిల్లారా. स्वर्गदूत के साथ मेरी संगति हुई। దేవదూతలు నాకు ఇప్పుడు మార్గం చూపించారు. स्वर्गदूत ने हमेशा मुझे मार्ग दिखाया। ఆ వాక్యం నాకు దీపం లాగా అయిపోయింది. वो वचन मेरे लिए एक दीपक हो गया। అందుకే అంటాడు इसलिए कहता है 119వ కీర్తన 119 भजन संहिता 105లో చూస్తే 105 में अगर देखें, చూడండి 13 वचन मेरे 119వ కీర్తన 105 119 भजन संहिता 105 वचन, तेरा वचन मेरे पाँव के लिए दीपक और अच्छा। मेरे मार्ग के लिए उजियाला है। అర్థమైందా? समझ में आ गया। నా పాదములకు దీపం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంది। నా త్రోవకు ఎలుగు. కానీ ఇందులో బాగా చెప్పాడు ఇక్కడ. यहाँ हिंदी में अच्छे से बताया है, ఏది ఇప్పుడు చూసారా? तेरा वचन मेरे पाँव के लिए दीपक, हाँ। मेरे मार्ग के लिए उजियाला है। ఉజియాల.
తెల్లగా मतलब सफेद। చూడండి ఆ దూత తెల్లని బట్టలు వేసుకుంది. देखो उस स्वर्गदूत ने सफेद वस्त्र पहने। ఆనందం వేసింది నాకు. मुझे बहुत ही आनंद हुआ। అట్లా ఎన్నో సార్లు జరిగింది నాకు. ऐसे मेरे साथ कई बार हुआ। సువార్తలో ఎన్నో సార్లు జరిగింది నాకు. सुसमाचार बताते समय कई बार రాత్రి ऐसा 2 हुआ। గంటలు 1 గంటప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. रात के 2 बजे 1 बजे भी परमेश्वर ने मेरी మూడో मदद की। అంశము तीसरी बात, వాక్యము वचन వర్షము హిమము वर्षा और हिम है। అంటే మంచు. मतलब जो हिम गिरता ఎలా है, ఉంటది ओस। వర్షం ఏం చేస్తే చెప్పండి? वर्षा क्या करती है बताइए? ఎండిపోయిన భూమి మీద जो सूखी हुई भूमि को सूखी हुई भूमि को మొక్కలు ఎండిపోతాయి. पौधे सूख जाते हैं। వ్యవసాయదారులు చూడండి, व्यापार करने वालों को देखिए, వ్యవసాయం మొదలు जो పెట్టబోయేటప్పుడు किसान ही लोग होते हैं वो किसान क्या करते हैं? వ్యవసాయం మొదలు పెట్టబోయేటప్పుడు जब वो शुरुआत करते हैं अपनी खेती बाड़ी का, వర్షం వస్తే బాగుంటుంది. वर्षा आ जाए तो अच्छा होगा। కొంత జమీను ఆ భూమి కొంచెం ఆ తడితే బాగుంటుంది. पृथ्वी थोड़ी भीग जाए तो अच्छा होगा। కొంచెం ఆ ఆ యొక్క హల దాని ఏమంటారు నాగలి जो हल है उसको जोत कर మొక్కేసుకుందామని पौधे रखेंगे। చూడండి ప్రియులారా, देखिए प्रियो, యెషయా यशायाह की पुस्तक 55 55 10 నుంచి 11 చదవండి. 10 से 11 तक पढ़ेंगे। यशायाह 55వ అధ్యాయము 55 अध्याय 10, 11 చదవండి. 10 और 11। अगर जिस चक्कर मारे। प्रकार से वर्षा और हिम हाँ। आकाश से गिरते हैं हाँ। और वहां यो ही लौट नहीं जाते, हाँ। वरन भूमि पर पड़कर हाँ। उपज उग जाते और हाँ। जिससे बोने वाले को बीज और खाने वाले को रोटी मिलती है, Praise the उसी प्रकार से मेरा वचन भी होगा जो मेरे Hallelujah। मुख से निकलता है, वह व्यर्थ ठहर कर मेरे पास ना लौटेगा, परंतु जो मेरी इच्छा है उसे वह पूरा करेगा, और जिस काम के लिए मैंने उसको भेजा है उसे वह सफल करेगा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యాన్ని ఎందుకు కొరకు నేను పంపించాను భూమి మీదకి? इस वचन को मैंने क्यों पृथ्वी पर भेजा है? వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर యేసయ్య यीशु मसीह కోసం మనకు సహాయం చేస్తాడు. वो हमारी मदद करता है। చెప్పాలంటే పిల్లరా, अगर बताना चाहूं तो ఈ రాత్రి రేపు పగలు, రేపు రాత్రి రేపు పగలు కూడా సరిపోదు నా యొక్క సాక్ష్యం చెప్పాలంటే మీకు. आज से लेकर अभी से लेकर लगातार बताना शुरू करो, परसों सुबह ఎన్ని तक मेरा అద్భుతాలు. कम नहीं। बहुत सारे అసలు अद्भुत कार्य हैं। ట్రైన్ లో బయలుదేరి వెళ్దాం. एक बार हम सफर कर रहे थे ट्रेन में, 24 గంటల కోసమే మనం అనుకున్నాం. हमने सिर्फ 24 घंटे के लिए खाना మధ్యలో बनाया था। ట్రైన్ పడిపోయింది. మధ్యలో बीच में कहीं रास्ते में कोई एक ट्रेन गिर चुका था, ముందు పడిపోయింది. हमारे आगे का ट्रेन गिर चुका था, మార్గం తిప్పాడు. मार्ग को उन्होंने मोड़ दिया। 2 రోజులు పట్టింది. 2 दिन लगा हमें सफर करने के लिए, ఆహారం లేదు. खाना खाने के लिए कुछ नहीं। మధ్యలోనే పెయింట్రీ కాస్త అయిపోయింది, ఖతం అయిపోయింది. भोजन जो भी ट्रेन में था वो खत्म हो गया था। కొంచెం ఉంటే పిల్లలు తిన్నారు. थोड़ा जो था बच्चों ने खा लिया। ఇంకా టైము समय तो और है, ఇంకా ఆधा రాస్తా ఉంది. ఇంకా और आधा सफर हमें करना था। ఆకలి అవుతుంది నాకు. भूख लग रही थी मुझे, ఆకలి అవుతుంది. भूख लग रही थी। పిల్లలు పెట్టేశాను. बच्चों को खाना दे సిస్టర్ दिया, కొంచెం తిన్నారు. सिस्टर ने थोड़ा खा నేను लिया, తినలేదు. मैंने नहीं నేను खाया। ప్రార్థన చేసుకుంటున్నాను. मैंने प्रार्थना किया, అందరు నిద్రపోతున్నారు. सब सो रहे थे। భర్తల గురించి ప్రార్థన చేసుకుంటున్నాను. मैं अपनी सीट पे बैठकर प्रार्थना कर रहा పాటలు था, పాడుకుంటున్నాను. मैं गीत गा रहा था, పాటలు పాడుకుంటున్నాను. गीत गा रहा था, జీవాహారమైన దేవాన్ని పాటలు పాడుకుంటున్నాను. जीवन की रोटी प्रभु करके गीत गा వెంటనే रहा నా था। కడుపు నిండటం మొదలుపెట్టి तुरंत मेरा पेट भरने लगा। నేను కరెక్ట్ అనుభవించిన मैंने खुद अनुभव किया, నిండుతుంది కడుపు. मेरा पेट भर रहा था। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। మరి మన వాళ్ళు ఇంటి నుంచి అన్నం తీసుకొచ్చారు. फिर हम जहाँ स्टेशन में उतरे, घर वाले लोग वहाँ पे खाना लेके నేను आए। అన్నం తినలేదు. मैंने खाना ही नहीं खाया, అన్నం తినలా. खाना ही नहीं సిస్టర్ खाया। అన్నం తినంది. सिस्टर ने कहा खाना खा నా लो, కడుపు నిండిపోయింది. मैंने कहा मेरा पेट भर गया। చూసారా పిల్లరా, देखा प्रिय, చూసారా देखा దేవుని యొక్క వాక్యము प्रभु का वचन మన కడుపు నింపుద్ది. हमारा पेट भरता है। మన సమస్యల్లో, हमारी समस्याओं మన में, బాధలో, हमारे दुखों में, మన దుఃఖంలో हमारे दुखों में ఈ వాక్యము ये वचन మంచు పడితే ఎలా ఉంటది? जिस तरह हिम गिरता है तो कैसा लगता మీరు है? కాశ్మీర్ అటు వెళ్ళండి. कश्मीर जगह में ఈ जाइए, టైంలో సేబ్ ఉంటది, దాన్ని ఏమంటారు? యాపిల్. इस समय में सेब होता है, ఆ మంచు కావాలి. उसको जो ओस चाहिए, ఆ మంచు వల్లనే ఆ పంటలు పండుతాయి. కొన్ని పంటలు ओस से ही वो फसल अच्छी होती है। వర్షం లేనిది పంటలు పండవు. बिना बारिश के फसल अच्छी नहीं వర్షం होती। లేదు వ్యవసాయదారులు వ్యవసాయం చేయలేరు. बिना बारिश के जो है किसान लोग भी अपनी खेती बाड़ी नहीं कर మొక్కలు सकते, మొలుస్తాయి. पौधे उससे उगते हैं, పంట చక్కగా బాగుంటది. फसल अच्छी होती है, ప్రైజ్ ది లార్డ్. తినటానికి ఆహారం ఇస్తుంది. और हमें खाने के लिए भोजन मिलता है। దరిద్రతలో, हमारी कंगाली में, పేదతనంలో गरीबी में ఈ వాక్యం మనల్ని ఉజ్జింపజేస్తుంది. तो वचन हमें उत्साहित करता है, ఉజ్జింపజేస్తుంది. उत्साहित करता है। ఏ తక్కువ ఉంది మన జీవితాల్లో हमारे जीवन में क्या क्या कमी है అది నింపుదు ప్రియులారా. वो भरता है। అందుకే इसलिए వర్షము, वर्षा, హిమము, మంచు, ओस ఈ వాక్యం అలాంటిది ప్రియులారా. जैसे है वैसे ही ये ఈ वचन వాక్యం है, అలాంటిది. वैसे ही ये वचन है। ఈ వాక్యము ये वचन మనలో हमारे अंदर వచ్చి आकर మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది. हमें एक आनंद देता है। ఇది దేవుడు పంపించిన వాక్యం. ఈ వాక్యం, ये वचन परमेश्वर ने भेजा है। ఈ వాక్యం లేని వారు ఎండిపోయిన లాగా ఉంటారు. जिनके पास ये वचन नहीं वो सूखे हुए लोग जैसे ఎండిపోయిన होते లాగా हैं, सूखे हुए की ఉంటారు. तरह తిన్నాగానే ఎండిపోయిన లాగా ఉంటారు. खा भी जाए फिर भी सूखे हुए दिखाई అన్ని देते ఉన్నా हैं, ఎండిపోయిన లాగా सब कुछ ఉంటారు. होता है उनके पास फिर भी सूखे दिखाई देते हैं, చక్కగా టైం పర్ నిద్రపోయిన ఎండిపోయిన లాగా समय ఉంటారు. पर सोते हैं फिर भी सूखे हुए दिखाई देते हैं। 28 సంవత్సరాల నుంచి 28 साल से మేము అన్నం తినేది ఎప్పుడు తెలుసా? हम खाना कब खाते हैं? రాత్రి रात को 1 గంటకి. 1 बजे। పడుకునేది ఎప్పుడు? सोते कब है? 1:30కి. 1:30 बजे।
కానీ 4:30 వస్తుంది మాకు. लेकिन 4:30 बजे होश आ जाता है, 4:30 వచ్చింది. 4:30 बजे होश आ जाता है, ప్రార్థన చేసుకుంటాం, प्रार्थना करते हैं, చేసుకుని మళ్ళీ పడుకుంటాం. करके फिर सो जाते 6 हैं। పిల్లల్ని స్కూల్ పంపాలి. 6 बजे बच्चों को स्कूल भेजना होता ఈ था, మధ్యలో ఎన్ని గంటలు నిద్ర? फिर भी इस बीच में कितनी नींद होती है। కానీ సైన్స్ ఏమంటది? लेकिन साइंस क्या कहती है? 6 గంటలు నిద్రపోవాలి, 6 घंटे जरूर सोना चाहिए, 9 గంటలు నిద్రపోవాలి, 9 घंटे सोना चाहिए, 7 గంటలు నిద్రపోవాలి. 7 घंटे सोना चाहिए, లేకపోతే అన్నం అరగదు. नहीं तो खाना हजम नहीं होगा। ఉదయాన్నే పులితేగులు వచ్చింది. सुबह सुबह डकार आ जाएंगे। 2 గంటలకు కూడా అన్నం తినడం ఒక हमने कई बार रात के 2 बजे भी खाना खाया है। ఉదయాన్నే పులితేపులేవి ఏమి లేవు. सुबह कोई डकार नहीं, कोई ఎందుకని? नहीं। क्यों? ఈ వాక్యం అరాయించేసింది. क्योंकि वचन ही हमारे जीवन में ఈ हर వాక్యం वचन को हजम మనకి कर देता है। ఈ వాక్యం మనకు అరాయింపజేసింది. वचन ही हमारे लिए हजम करता है। 9 గంటలకు పడుకున్నా 9 बजे भी सो जाएं, పక్క కుదరక सोने के लिए बेड ठीक नहीं लगता, ఆలోచనలు వస్తా सोच आने लग जाती है, అటు తిరిగి ఇటు తిరిగి ఇటు करवटें తిరిగి, बदलते అటు ही తిరిగి रहते हैं ఉదయాన్నే వాక్ అని కొత్తది. और सुबह सुबह ऐसे उल्टी करने लगते हैं। ఎందుకని? क्यों? వాక్యం లేదు మనకు. वचन नहीं है हमारे వాక్యం पास, లేదు. वचन नहीं है हमारे पास। ఎక్కువగా ज्यादा से మన ज्यादा జీవితాల కోసం ఆలోచించుకుంటుంటాం. अपने जीवन के बारे में हम सोचते ही కానీ रहते हैं। దేవుడి కోసం ఆలోచించండి, परमेश्वर के बारे में దేవుడి కోసం सोचिए, బ్రతకండి. परमेश्वर के लिए जिए। ఆ ఎంత ఆనందం, कितना आनंद है, ఎంత ఆనందం. कितना आनंद ఎప్పుడు है। కుర్రోళ్ళలాగా ఉంటారు, हमेशा जवान रहेंगे, ఎప్పుడు కుర్రోళ్ళలాగా ఉంటారు. हमेशा जवान रहेंगे। వృద్ధాప్యంలో बुढ़ापे में भी ఖర్జూరపు వృక్షం లాగా ఉంటారంట. खजूर के पेड़ के समान रहेंगे। 10 అంతస్తులు ఎక్కుతా ఇప్పుడు నేను. मैं अभी भी 10 मंजिला चढ़ మీరు सकता हूँ। ఎక్కుతారు ఎక్కడి నుంచి? आप चढ़ सकते हैं क्या? రండి నాది ఎక్కండి. मेरे साथ चढ़िए। మనోళ్ళు నా పక్కన ట్రాన్స్లేట్ చేయడానికి చెమటలు తుడుచుకుంటా ఉంటారు. मेरे बगल में बैठकर ट्रांसलेशन करने के लिए पसीने पोंछते ही रहते हैं, చెమటలు తుడుపుతా ఉంటారు. पसीने ही पोंछते रहते हैं। అప్పుడు 30 సంవత్సరాల వాళ్ళే. वो 30 साल की उम्र के लोग हैं। నాకు అప్పుడు 50 సంవత్సరాలు, मेरी तो 50 साल की उम्र थी तब 55 సంవత్సరాలు. 55 साल का था मैं। అబ్బా తుడుచుకుంటా ఉంటారు. ऐसे पोंछते ही रहते हैं, ఆకలి అవుతా ఉంటాయి, उनको भूख लगती रहती है, ఆకలి అవుతా ఉంటాయి. भूख लगती रहती है। పిల్లరా, प्रियो, ఎందుకని? क्यों? ఎందుకని చెప్పండి? क्यों बताइए? వాక్యం ఉండాలి, वचन होना चाहिए, వాక్యం ఉండాలి. वचन होना चाहिए। తర్వాత उसके बाद వాక్యం అగ్గి లాంటిది. वचन एक आग की तरह है, 4 అగ్గి లాంటిది. एक आग की तरह है। మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కడిగేస్తుంది. हमारे अंदर की हर गंदगी को पूरी तरह साफ మనలో कर ఉన్న देता చెడ్డ है। స్వభావాలను కడిగేస్తుంది. हमारे अंदर बुरे स्वभाव को साफ कर देता ఏం है। చేస్తుంది? क्या करता है? అగ్ని ఏం చేస్తుంది? आग क्या करता है? మంట పెట్టండి, आग लगाइए, మంట పెట్టండి, आग लगाइए, మొత్తం తగలబడిపోతుంది. पूरी तरह जल जाएगा। ఇంట్లో అన్ని సఫాయి చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. साल में एक बार घर की सफाई करते हैं हम पूरी। క్రిస్మస్ విశ్వాసులు, जो क्रिसमस के विश्वासी होते हैं, క్రిస్మస్ పండగ విశ్వాసులు, जो त्योहार के विश्वासी होते हैं, పండగ విశ్వాసులు ఏం చేస్తారు? त्योहार के विश्वासी क्या करते हैं? సంవత్సరంలో ఒకసారి साल में एक बार అన్ని సఫాయి చేస్తారు. पूरा घर साफ करते ఏం हैं। చేస్తారు? क्या करते हैं? తీసుకెళ్ళి కూడలో పడేస్తారు, जाकर बेकार चीजें कूड़े में लेते- डाल देते हैं, నువ్వు పెడతారు. नहीं तो आग लगा देंगे। చూడండి, देखिए 23:29 ఉంటుంది ఈ మాట. देखिए इर्मिया 23:29 में ये बात लिखी है। ఏమన్నాడు చూడండి. देखिए क्या कहता है? వాక్యం అంట అగ్ని వంటిదంట. वचन आग सा है। ఏమన్నాడు? क्या मेरा वचन आग सा नहीं है? ఆ నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? क्या मेरा वचन आग सा नहीं है? చూసారా పిల్లరా, देखा प्रियो, దేవుని వాక్యము परमेश्वर का वचन మన జీవితంలో हमारे जीवन में మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. हमारे अंदर की गलतियों को उठा के दिखाता దైవ रहता है। దాసుని ద్వారా ఎత్తి చూపిస్తూ ఉంటుంది. प्रभु के दास के द्वारा उठा के दिखाता బైబిల్ रहता है। చదువుతున్నప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. बाइबल को पढ़ते समय उठा के दिखाता ఒకసారి रहता మనకు है। గుర్తొస్తుంది. कई बार हमें याद आता है పాపం చేసినప్పుడు जब पाप करते हैं, ముట్టిగా ఎట్టంగా నట్టేస్తుంది. सर पे एक मारता है मुक्का। పాపం చేసేటప్పుడు पाप करते समय అట్ట ముట్టికాయ వేస్తుంది. सर पे एक मुक्का కొంతమంది मारता है। ముట్టికాయలు తింటాం అలవాటు, कई लोगों को मुक्के खाने आदत हो जाती है, అంటర్ పెట్టుకుని అలవాటు. हंटर खाना भी आदत हो దెబ్బలు जाती తింటా है। అంటారు, తప్పులు చేస్తానే ఉంటారు. मार खाते रहते हैं, गलतियां करते తప్పులు रहते हैं, చేస్తానే ఉంటారు, దెబ్బలు తింటారు. गलतियां खाते रहते हैं, అందుకే मार అంటారు, खाते रहते అందుకే हैं। హిందీలో అంటారు, इसलिए हिंदी में कहता है లాతోం కా భూత్ బాతోం సే నహీ మానతా హై. लातों के भूत बातों से नहीं అంటే मानते। అర్థం ఏంటి? मतलब क्या है? తెలుగులో ఏమంటది? ఏమైనా అర్థం? ఆ? దండం తినే మనిషికి తన్నులు తినే మనిషికి ఒరే ఈపు తన్నులకి బాగా ఓరుకుంటుందిరా అంటారు. तेलुगु में ऐसा बोलते हैं कि इसकी पीठ तो मार खाना चाहती है। పిల్లారా, प्रियो, వాక్యం ముట్టికాయ పొడుస్తుంది. वचन एक बार हमें मारता है। డై ఏం చేస్తున్నా? क्या कर रहे हो तुम? చేయొచ్చా? क्या ये कर सकते हैं? చేయొచ్చా? क्या वैसा कर सकते हैं? పిల్లారా, प्रियो, వాక్యము वचन అగ్ని వంటిది అన్నమాట. आग सा है। 5వ విషయం, 5वीं बात, బండలు బద్దలు చేసే సుత్తి వంటిదంట. चट्टानों को तोड़ने वाले हथौड़ी के समान అది है। కూడా 23:29 ఉంది ఆ మాట కూడా కింద. ये भी इर्मिया 23:29 में नीचे लिखा हुआ है। అక్కడే ఉంది చూడండి. क्या वह చేయి సుత్తి వంటిది కాదా? ఇది బండలు బండలను బద్దలు చేసే సుత్తి వంటిది సుత్తి కాదా? వంటిది కాదా? क्या वह ऐसा हथौड़ा नहीं जो पत्थर को फोड़ डाले? కఠినమైన హృదయాలు, कठोर मनों को, బండ లాంటి హృదయాలు, पत्थर जैसे मनों को, రాళ్ళ లాంటి హృదయాలు पहाड़ों जैसे मनों को పగల కొట్టేస్తుంది. तोड़ देता है। నేను చాలా కఠినవాడిని, मैं बहुत कठोर इंसान हूँ, కఠినవాడిని. कठोर हूँ। మా అమ్మ అంటది, मेरी माँ कहती थी, తెలుగులో ఎప్పుడు ఒక మాట అంటది, हमेशा एक बात कहती ఒరే थी, ఇరుగు నేల మీద ఒంటాలు కూడా పోయి అంటది. మా అమ్మ అంటది ఆ మాట. मेरी माँ कहती थी कि ये तेलुगु में कि ये सूखी हुई भूमि पे पेशाब भी नहीं करेगा।
అమ్మ ఇప్పుడు ఆడది मेरी माँ ऐसा बोलती ఇది थी, మహా కఠిన ये కూడా बहुत कठोर इंसान है, అసలు నాకు ఏడుపు రాదు పిల్లరా मेरे को कभी रोना नहीं అసలు आता, నాకు ఏడుపు రాదు मुझे रोना बिल्कुल నా नहीं జీవితంలో आता। ఎప్పుడు నేను ఏడవల मैंने जीवन में कभी अपने యేసు जीवन में नहीं నమ్ముకుని నాకు रोया। ఏడ్చాను నేను यीशु मसीह पर विश्वास करने యేసు के बाद నమ్ముకుని रोया। నాకు ఏడ్చాను यीशु मसीह पर विश्वास करने के बाद ఎప్పుడు रोया, నేను ఏడవలేదు कभी भी मैं नहीं रोया। యేసు నమ్ముకుని నాకు కన్నీరు వచ్చింది यीशु मसीह पर विश्वास करने के बाद आंसू आए। ఎండిన భూమి మీద सूखी हुई भूमि पर దేవుడు ఒక ఆత్మీయ జలం జరుగుతాడు परमेश्वर एक आत्मिक जल डालता है, అంత కఠిన వాళ్ళం इतना कठोर సిస్టర్ है। కూడా మహా కఠిన ఉంది सिस्टर भी बहुत कठोर है। అసలు బాగలేదు మమ్మీ ఇంటికి వెళ్తే అసలు బాగలేదు मेरी मम्मी घर जाती थी तो मेरी मम्मी से बात भी नहीं करती थी, అసలు బాగలేదు बिल्कुल बात नहीं करती మా थी। అమ్మ అంటే వచ్చి मेरी माँ बोलती थी, వాళ్ళ నాన్న వంకరోడు అంటది మా అమ్మ मेरी मम्मी इनके पिताजी को गूना गूना बोलती थी, వంకరోడు అంటది गूना करके ఒరే ఈ बोलती थी। వంకరోడు కూతురు పలకలేదు ఇంత కఠిన ఉంది ఏంద్రా ये गूने की बेटी मेरे से बात भी नहीं करती, कितनी कठोर है। నేననేవాడిని मैं कहता था, పలకలేదు వాళ్ళు ఏమనేవాడిని नहीं बात करो तो क्या हुआ, जरूर है कि वो आपसे बात करे, అవసరమైందా क्या कोई जरूरत ఇద్దరం है? కఠిన వాళ్ళమే हम दोनों कठोर అసలు मन నేను वाले हैं। మాట్లాడుకునే వాళ్ళం కాదు हम दोनों आपस में बात ही नहीं करते थे। అసలు ఇంటికి వెళ్ళి మాట్లాడదు కాదు मैं इनके घर भी जाता था तो मुझसे बात नहीं అసలు करती నేను थी, మాట్లాడను కాదు मैं भी बात नहीं करता था, ఎందుకంటే అంత కఠిన వాళ్ళం మేము क्योंकि हम दोनों इतने कठोर थे। నీకు ఒకటి నాకు రెండు तुम्हारे लिए एक, मेरे लिए दो, కదా అట్లాంటి ఉండేవాళ్ళం మేము ऐसे रहते थे हम दोनों। కానీ దేవుడు నమ్ముకున్నాడు लेकिन प्रभु पर विश्वास करने के बाद దేవుడు మన నిజ వివాహం ద్వారా బంధంతో కలిపాడు परमेश्वर ने हमें शादी से मिला రెండు दिया। రెండు కోట్ల గిత్తల్ని కలిపేశాడు जैसे दो झगड़ालू लोगों को मिला देते वैसे ఏమైపోయినాయి क्या हो गया, ఏమైపోయినాయి क्या हो गया, ఓ నరమైపోయినాయి बिल्कुल सब कुछ नरम हो ఎందుకని? गया। क्यों? వాక్యం वचन, బాగా వాక్యం కొట్టేసింది वचन ने हमें मारा। పిల్లరా प्रियो, తర్వాత उसके बाद 6 छठवीं बात, ఉదకం అంట వాక్యం ఉదకం అంటే నీరు पानी है वचन। ఎఫీసీ 5:26 మాట एफएससी 5:26 में ये बात 5:26 5:26 నీరు पानी है। నీరు దేనికి సాదృశ్యం पानी किसके सादृश्य है? మురికి పట్టినప్పుడు ఒళ్ళు जब शरीर में गंदगी होती है స్నానం చేస్తాం हम नहाते हैं, స్నానం చేస్తాం नहाते हैं, ఏమవుతుంది क्या हो जाता है? ఫ్రెష్ గా ఉంటుంది. बिल्कुल फ्रेश हो जाते Fresh గా हैं, ఉంటుంది. फ्रेश हो जाते हैं। బాగా దాహం వేసినప్పుడు जब ज्यादा प्यास लगती है తాగుతాం हम पानी पीते हैं, అబ్బా హాయిగా ఉంటుంది बहुत अच्छा నీ लगता है। జీవితంలో आपके जीवन में సమస్యలు समस्याएं, శోధనలు వచ్చినప్పుడు परेशानी आती है तो వాక్యము वचन నిన్ను वचन ఓ आपको, హాయిగా ఉంది నాకు ఈ వాక్యం చదివినప్పుడు ये वचन पढ़ते समय मुझे बहुत బా आराम లైవ్ मिलता లోకి है। వెళ్ళినాక నా మనసు లైవ్ లోకి వెళ్ళే ముందు ఎలా ఉందంటే నా మనసు చాలా బాధగా ఉంది लाइव में जाने से पहले मेरे मन में बहुत दुख था, ఓ నాకు లైవ్ లోకి వెళ్ళి నాకు వాక్యం నాకు హాయిగా ఉంది लाइव में आने के बाद वचन सुनने के बाद आराम मिल गया, హాయిగా ఉంది आराम मिल गया। కాబట్టి పిల్లారా इसलिए प्रियो, వాక్యం ఏంటంట वचन क्या है? ఉదకం అంట जल है, ఉదకం అంట जल है। తర్వాత उसके बाद 7వ మధ్య 7वीं बात, ఖడ్గం అంట వాక్యం तलवार है वचन, ఖడ్గం तलवार। ఎఫీసీ 6:17 एफएससी से 6:17 నీ జీవితంలో आपके जीवन में పాపమైన శత్రువు వచ్చినప్పుడు पाप का शत्रु जब आता है, పాపమైన శత్రువు पाप వచ్చినప్పుడు का शत्रु ఈ जब आता వాక్యం है, ఖడ్గాన్ని ఉపయోగించు वचन का तलवार का इस्तेमाल ఈ करो, ఖడ్గాన్ని इस ఉపయోగించు तलवार का इस्तेमाल करो। సైతాన్ మన శత్రువు शैतान हमारे शत्रु है। మన జీవితంలో हमारे जीवन में చెడ్డ కార్యాలన్నీ శత్రువే जो भी बुरे कार्य है वो हमारे शत्रु ही हैं। కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం 6 శత్రువులు ఉన్నారు అన్నమాట काम, क्रोध, लोभ, मोह, मद, आश्चर्य 6 शत्रु ఈ है 6 हमारे जीवन శత్రువులు వాక్యం అనే ఖడ్గంతో నరికేయచ్చు में। इन 6 शत्रुओं को वचन रूपी तलवार से हम काट सकते हैं, లేకపోతే పడిపోతాం नहीं तो हम गिर వాడు जाएंगे, మనల్ని वो ఆక్రమిస్తాడు हम पर आक्रमण करेंगे। 8వ వచనం उसके बाद 8वीं बात, 8वीं बात, బలమైన ఆహారం అంట वो सामर्थी भोजन है, బలమైన విటమిన్ ప్రోటీన్లు प्रोटीन्स, Calcium, कैल्शियम, ఐరన్ आयरन, కే విటమిన్ के డి विटामिन, విటమిన్ डी विटामिन, సి విటమిన్ सी विटामिन। చూడండి పిల్లారా देखिए హెబ్రీ 5:12 इब्रानियों 5 హెబ్రీ 5:12 అంటాడు इब्रानियों 5 బలమైన ఆహారం మీకు కావాలి सामर्थी भोजन हमें మీకు चाहिए, బలమైన ఆహారం కావాలి आपको बल रूप भोजन चाहिए। క్రైస్తవులు ఎప్పుడు పిల్లల్లాగే ఉంటారు क्रिश्चियन लोग हमेशा बच्चों की तरह చిన్న रहते हैं, పిల్లలు పాలు తాగుతారు छोटे बच्चे दूध पीते हैं, పెద్దోళ్ళు बड़े ఏం చేస్తారు क्या करते हैं? మిలై అనరా कहते हैं ना, అంటారనరా मूंछों को मोड़ते हैं। మూసి కాదు मेरे मन ముక్కలో मतलब चिकन, चिकन ఏమంటారు क्या करते हैं? ఏం చేస్తారు क्या करते हैं? పిల్లలు बच्चे దూదే दूध, అలాంటి వాళ్ళు ఉంటారు పిల్లలు ऐसे लोग भी होते हैं। కాదు नहीं, పెరగాలి మనం बढ़ना है हमें, పెరగాలి మనం बढ़ना है। పెరగాలి పిల్లలు బాగా మంచిగా పాలు కావాలి वचन दूध तो चाहिए, కానీ लेकिन పెరిగే కొద్ది ఏం కావాలి మనకి बढ़ते समय क्या ఇక चाहिए? ఆ పాలు మనం బలహీనపరుస్తూ ఉంటుంది కదా सिर्फ वही दूध लेंगे तो कमजोर हो जाएंगे, భౌతికంగా చూస్తే बाहरी रूप से देखा जाए। కాబట్టి పిల్లరా इसलिए प्रियो, బలమైన ఆహారం అంటే सामर्थी వాక్యంలో भोजन మర్మాలు मतलब కావాలి वचन के अंदर की गुप्त बातों को सुनना है। మన చర్చికి వెళ్ళి టైం పాస్ కోసం కాదు हम चर्च टाइम पास के लिए नहीं ఇది जाते, కథల కహానికి కాదు कहानियां सुनने नहीं जानते, ఇది ఆవిలి చెత్తానికి కాదు सिर्फ उबासी लेके आने के लिए नहीं जाते, ఆవిలి చెత్తానికి కాదు उबासी लेके आने के लिए ఆ नहीं ఏదో जाते। చెప్పాడు ఆయన हाँ, उन्होंने कुछ बोल दिया, ఏమో నీకు అర్థమైందా आपको कुछ समझ में आया? ఏందో చెప్పి నిద్ర వచ్చింది నాకు नहीं, उस समय मैं सो गया था, నిద్రపోయా नींद आ गई, ఒక కూరికేసాలే एक झपकी मार दी थी। ఆంధ్రులు ఉంటారు ऐसे लोग भी होते हैं, నిద్రపోతా ఉంటారు सोते रहते हैं। అసలు ఏం నిద్రపోతున్నావు ఏందే अगर बोलेंगे क्यों सो रहे हो? సైతాన్ వాళ్ళారా నేను ధ్యానిస్తున్నా అంటది ఆయన ధ్యానిస్తున్నా अरे तुम शैतान हो, मैं सो रही नहीं हूँ, मैं प्रभु का वचन ఆయన ध्यान వాక్యం कर అంటే रही हूँ, ధ్యానిస్తున్నాడు वो वचन ध्यान कर रही हूँ करके बोलेंगे। అడుగు ఏం చెప్పారని पूछो उनसे क्या बताया?
ఏందరే అట్ట కూడి పట్టిందిలే నాకు. अरे पता नहीं उस समय झपकी लग गई మనం थी। నిద్రపోతానికి వెళ్తాం చర్చిలకి. हम चर्च सोने जाते हैं, ఏం చేస్తా? क्या करें? ఆయనేమో జోలాలి జోలాలి జో జో అంటాడు. वो लोरी सुनाते रहते हैं, మనమేమో हम लोग ఆహా హాయిగా ఉంది, పంకాలు ఏసీలు. अच्छा ओह। लगता है, फैन है, एसी है। అబ్బా సరే ఎండాకాలం చర్చిలకి వెళ్తే ఏసీలు ఉంటే హాయిగా వండుకుని రావచ్చు పోయి. गर्मी के समय चर्च में जाएंगे तो एसी होते हैं, आराम से सो के आ सकते हैं। కొంతమంది సినిమాలకు వెళ్తారు. कुछ लोग पिक्चर देखने जाते हैं, ఎందుకని? क्यों? ఏసీలు ఉంటాయి అక్కడ. गर्मियों के समय पिक्चर देखने जाते हैं, थिएटर में एसी होंगे, అదే కదా है ना? ప్రియులారా, प्रियो, టైం పాస్ కాదు. टाइम पास नहीं है ये। తర్వాత 9వ అంశం उसके बाद 9वीं बात, వాక్యం అంట वचन అద్దం అంట. एक दर्पण है। అద్దం दर्पण, అద్దం ముందు నుంచుంటే दर्पण के सामने खड़े हो जाएंगे, అంతా బయలుపడు. सब कुछ प्रकट हो जाएगा। ప్రియులారా, प्रियो, ఎంత ఆనందం कितना आनंद అద్దం ముందు నుంచుంటే. दर्पण के सामने खड़े होने से చక్కగా మనం సరి చేసుకోవచ్చు. अपने को हम सुधार सकते हैं। ఏమేం తక్కువ అన్ని సరి क्या చేసుకోవచ్చు. क्या कमियां हैं सब सुधार सकते వాక్యం हैं। వింటుంటే वचन सुनेंगे तो, వాక్యం మనతో మాట్లాడితే वचन हमसे बात करता ఓ है ఈ తప్పుంది నీలో, तो ये आपके अंदर ये गलती ఈ है, తప్పుంది నీలో, ये वाली गलती है, సరి చేసుకో, तो सुधार लो, సరి చేసుకో, सुधार लो, సరి చేసుకో. सुधार लो। కాబట్టి इसलिए అద్దాలు మనవాళ్ళు చూడండి, ఎక్కడ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు देखिए स्त्रियां सफर करते समय भी అద్దాలు, పౌడర్లు, दर्पण, पाउडर, స్నోలు, स्नो, ఇంకేంటి మేకప్ సామాన్లు मेकअप का सामान అన్ని బ్యాగ్ లో పెట్టుకుంటారు. सब कुछ अपने हैंड बैग में బ్యాగ్ रखते లో हैं। పెట్టుకొని हैंड बैग में रखकर మధ్యలో बीच में చెమట పట్టిందని पसीना आ गया, బాత్రూమ్కి వెళ్ళి बाथरूम में మళ్ళీ जाते ఏం हैं, చేస్తారు? फिर क्या करते हैं? ఫేషియల్ చేస్తారు, फेस वॉश వాసులు. करते हैं। అబ్బో ఇదని తగ్గిందేమో అందం, पता नहीं सुंदरता कम तो नहीं हो गई, అందం తగ్గిందేమో. सुंदरता कम तो नहीं हो ప్రియులారా, गई। प्रियो, వాక్యం ఉండి ఆధ్యాత్మికత ఉంటే अगर वचन होगा, आत्मिक जीवन भी होगा చెమట तो పట్టినా అందంగానే ఉంటాం మనం. हमारे पसीने भी छूटे तब भी हम सुंदर చెమట लगेंगे, తుడుచుకున్నా అందంగానే ఉంటాం. पसीने पोंछ भी ले तब भी सुंदर మేకప్ दिखाई, లేకపోయినా అందంగా बिना ఉంటాం. मेकअप के भी हम सुंदर दिखाई నేను देंगे। ఏదో డ్రామాలు వేసేవాడిని, पहले हम एक नाटक करते నేను रहते మేకప్ ఎప్పుడు వేసుకోను. तो मैं कभी भी मेकअप नहीं लगाता అంత था। అందంగా ఇంకా మేకప్ मैं तो सुंदर हूँ, मैं क्यों मेकअप लगाऊं? నా మొహం తెల్లగా ఉంటుంది. मेरा मुंह बहुत ही सुंदर है, श्वेत మేకప్ है। వేసుకున్న వాళ్ళ మొహం అంతా జిడ్డుగా అన్నట్టు ఉంటుంది. जब जो मेकअप लगाते हैं पसीने आने पर पूरी तरह उनका पसीना छूटने నేను लगता है। కొంచెం ఎర్ర పౌడర్ తీసుకునేవాడిని, मैं थोड़ा सा पाउडर लेता था, ఆ పౌడర్ పూసుకునేవాడిని, पाउडर लेके ఇట్లా పూసేసేవాడిని. बस ऊपर लगा लेता था। నన్ను అనేవాళ్ళు, मुझे लोग कहते थे, అల్లుడా నువ్వు మేకప్ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉండవు. बेटा तू मेकअप ना भी लगाए तो भी सुंदर लगता है। ప్రియులారా, ప్రియం. ఈ వాక్యం మన అందం ఇస్తుంది మనకి. ये वचन ही हमें सुंदरता ఈ देता है। వాక్యం మనకి మంచి నేచురల్ అందం ఇస్తుంది. ये वचन हमारे जीवन में निखार लेके आता है, असली మనం निखार। మనం మనం ఎమ్మడెత్తుకెళ్ళక్కర్లేదు పౌడర్ లో, पाउडर मेकअप का सामान साथ लेके जाने की అద్దాలు जरूरत नहीं है, ఎత్తుకెళ్ళక్కర్లేదు, दर्पण लेके जाने की जरूरत స్నోలు नहीं है, ఎత్తుకెళ్ళక్కర్లేదు, स्नो लेके जाने की जरूरत మేకప్ नहीं है, సామాన్లు मेकअप के ఎత్తుకెళ్ళక్కర్లేదు. सामान लेके जाने की जरूरत नहीं है। ఈ వాక్యం ఏం చేస్తుంది ये మనం? वचन क्या करता है? ఏ పిచ్చిదాన అయ్యేందుకు నీకు ये क्या करना तुमको? వాక్యం ఉంటే సార్ वचन हो तुम्हारे साथ काफी है। అందంగా కనపడతాం, सुंदर दिखाई देंगे, అందంగా కనపడతాం. सुंदर दिखाई మొహం देंगे, ఎప్పుడు చక్కగా హాయిగా ఉంటుంది. हमेशा मुंह हमेशा లేకపోతే खिलता మేకప్ रहेगा। మేకప్ వేస్తే జిడ్డు లాగా ఉంటుంది. कितना भी मेकअप लगाओ, मुंह जैसा है वैसा ही दिखेगा। ఆఖరిగా 10వ అంశం आखिरी बात, పాలు. दूध। వాక్యం పాలు. वचन दूध है। 1 పేతురు पहला पत्रस 2:3. 2:3। ఇప్పుడు పాలల్లో ఏముంది? अब दूध में क्या है? కాల్షియం ఉంది. कैल्शियम। ఇక్కడ వాక్యం ఏం చేస్తుంది మనల్ని? वचन क्या करता है? మన ఎముకలు, కండరాలు, మూలుగులు అన్నిటిని బాగుపరుస్తుంది, हमारी हड्डियों को, जोड़ों को पूरी तरह ठीक करता है, బలం ఇచ్చుద్ది, ताकत देता है, మన యొక్క శరీరానికి అందం ఇచ్చుద్ది, हमारे शरीर में सुंदरता देता है, అందం ఇచ్చుద్ది. सुंदरता देता है। కాబట్టి इसलिए మనం యాత్రికులం, हम एक यात्री हैं, ప్రయాణంలో ఉన్నాం. सफर में हैं। ఎక్కడికి వెళ్తున్నాం? कहाँ जा रहे हैं? పరలోకం, स्वर्ग, వాగ్దాన భూమి వెళ్తున్నాం. वादा किए हुए भूमि में। ఈ వాగ్దాన భూమిలో इस वादा किए हुए भूमि में ఆత్మీయ అట్లాస్ ఉండాలి మీ దగ్గర. एक आत्मिक एटलस आपके पास होना ఆత్మ चाहिए, అనే మొబైల్ ఉండాలి, आत्मिक मोबाइल आपके पास होना ఆత్మ चाहिए, అనే మొబైల్ ఉండాలి, आत्मिक मोबाइल होना चाहिए, మంచి ఆలోచన ఇంటర్నెట్ ఉండాలి, एक अच्छा सोच का इंटरनेट होना चाहिए, పరిశుద్ధత అనేది పరిశుద్ధత, पवित्रता, పరిశుద్ధ ఇంటర్నెట్ మన దగ్గర ఉండాలి. पवित्रता का इंटरनेट हमारे पास होना ఈ चाहिए। వాక్యము ये वचन ఎంత ఆనందం ఇస్తుంది మనకు. कितना आनंद देता है हमें, చక్కగా వెళ్తూ ఉంటాం, अच्छे से जाते रहते हैं, వెళ్తూ ఉంటాం. जाते रहते हैं, ఎప్పుడు సమస్య వచ్చినా कभी भी समस्याएं, ఈ వాక్యం మనం కాపాడు, ये वचन ही हमें बचाता है, కాపాడుదు. बचाता है। 10 నిమిషాలు ఉన్నాం మనం, 10 बातें हमने सुनी, 10 నిమిషాలు ఉన్నాం. 10 बातें सुनी। మన జీవిత యాత్రలో మనకు కావాలి. हमारे जीवन की यात्रा में हमें ये రండి, सब మోకరిద్దాం. चाहिए। आइए घुटने में आए, మోకరిద్దాం. घुटने में आए। సర్వశక్తిమంతుడు, सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के कृपालु, సర్వములోని దేవా, सारी सृष्टि में भरे हुए మీ परमेश्वर, పాదాలు కొందనాలు. आपके चरणों को धन्यवाद। ఈ రోజు నాయన आज के दिन మా నిత్య సహకారుడు, हमेशा हमारा मददगार, ఇదిగో మా పార్ట్నర్, हमारा